హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. మనము సాధారణంగా పెళ్ళిళ్ళకు కానీ శుభకార్యాలకు కానీ వెళ్ళినప్పుడు, లేకుంటే పండితులు కానీ అయ్యగాళ్ళు కానీ బ్రాహ్మణ్స్ కానీ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు దక్షిణ రూపంలో కానీ, మనము పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వెళ్ళినప్పుడు కానీ కట్న రూపంలో కానీ చదివింపులు చదివించినప్పుడు ఏ విధంగా చదివిస్తాము? మనము 100 కానీ 500 కానీ 1000 రూపాయలు కానీ 10,000 కానీ 50,00,000 రూపాయలు కానీ ఈ విధంగా చదివింపులు అనేటివి ఉంటాయి. లేకుంటే మనము బ్రాహ్మణునికి కూడా దక్షిణ రూపంలో ఇచ్చేది కూడా 100కు బదులు 116, అలాగే 500కు బదులు 516, 1000 రూపాయలకు బదులు 1116, అలాగే ఎంత చదివించినా లాస్ట్కు 0 రాకుండా ఈ 16 చదివింపుల ఆంతర్యం ఏంటి, దీని వెనుక అసలు రూపం ఏంటి అనేది మనము ఈరోజు పూర్తిగా అసలు ఎలా వచ్చింది, ఇలా చదివింపులు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని మనము క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. దయచేసి లాస్ట్ దాకా ఈ వీడియోని చూడండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి, అది అందరికీ తెలియచేయాలి కూడా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. దీని వెనుక పెద్ద కథే ఉన్నది. అసలు ఎక్కడిది ఈ 116? చివర 16 ఎందుకు వచ్చింది? చివరిలో 0 ఉంటే నష్టమా? ఆ 16 వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు సాధారణంగా అనిపించిన వాటి వెనుక ఏదో ఆంతర్యం దాగి ఉంటుంది. క్షుణ్ణంగా ఆలోచిస్తే కానీ అందులోని అసలు రహస్యం తత్వం మనకు బోధపడదు. మీరెప్పుడైనా శుభకార్యాలకు వెళ్ళారా? సాధారణంగా పెళ్ళిళ్ళకు వెళ్తే చదివింపులు చేస్తుంటారు. కొన్ని ఆలయాలు గణేష్ మండపాలకు విరాళాలు కూడా అందిస్తుంటారు. అయితే ఇలా చదివింపులు విరాళాలు ఇచ్చే సందర్భాలలో చాలామంది 100కు బదులుగా 116, 500కు బదులుగా 516, 1000కి బదులుగా 1116, చివరకు 1,00,000 ఇచ్చిన చివరకు 16 యాడ్ చేస్తుంటారు. అసలు ఈ 16 కథ ఏంటి? చివరిలో 16 ఎందుకు యాడ్ చేస్తారోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అలా ఇస్తారనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. చివరిలో 16 యాడ్ చేయడానికి పరోక్షంగా నిజాం ప్రభువే కారణం. అప్పట్లో హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. తెలంగాణతో పాటుగా కర్ణాటకలోని మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో నిజాం రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. ఈ రాజ్యాన్ని నిజాం రాజులు పరిపాలించేవారు. ఏపీ ప్రాంతంలో మాత్రం బ్రిటిష్ పాలన కొనసాగుతూ ఉండేది. నిజాం రాజులు దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధం లేకుండా సొంత కరెన్సీని వాడుతుండేవారు. ఉస్మానియా సిక్కా అనే పేరుతో నిజాం రాజ్యంలో సొంతంగా కరెన్సీని ముద్రించి వాడుతుండేవారు. అయితే ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంతోమంది కవులు, పండితులు, సాహిత్యవేత్తలు, బ్రాహ్మణులు తెలంగాణకు వచ్చేవారు. నిజాం ప్రభువుతో పాటుగా వనపర్తి, గద్వాల సంస్థానంలోని రాజులు ఏపీ నుంచి వచ్చే కవులు, కళాకారులను పోషించేవారు. వారి ప్రతిభకు మెచ్చి సంభావన ఇచ్చేవారు. అయితే నిజాం కరెన్సీ వేరు, బ్రిటిష్ పాలనలో ఉన్న ఏపీ కరెన్సీ వేరు. తెలంగాణ ప్రాంతం నుంచి 100 తీసుకెళ్తే ఏపీలో దాని మారకం విలువ తగ్గేది. ఇప్పుడు మనము ప్రస్తుతము అమెరికా డాలరు, ఇండియన్ రూపాయి మారకం విలువ మారినట్లుగా 100 రూపాయల నిజాం సిక్కా ఏపీలో 94 రూపాయలు మాత్రమే అయ్యేది. దీనిపై పండితులు అసహనం వ్యక్తం చేసేవారట. ఇచ్చేవారు 100 ఇవ్వకుండా మాకు 94 రూపాయలే ఇచ్చారని బాధపడేవారట. ఈ విషయం నిజాం నవాబుతో పాటుగా నిజాం రాజ్యంలోని మిగతా సంస్థానాధీశులకు తెలిసింది. బ్రాహ్మణులు, పండితులను బాధ పెట్టడం ఇష్టం లేని సంస్థానాధీశులు వారికి సర్కార్ కరెన్సీతో 100 రూపాయలు వచ్చే విధంగా సంభావన ఇచ్చేవారట. అప్పట్లో నిజాం కరెన్సీలో 116 రూపాయలు ఇస్తే ఏపీలోని సర్కారు కరెన్సీతో సమానంగా 100 రూపాయలు అయ్యేదట. అలా నిజాం కాలం నుంచి 116 సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శుభకార్యాలకు చదివించేటప్పుడు పక్కన 0 ఉండకుండా 16 రూపాయలు ఉండేలా చదివింపులు చేస్తుంటారు. ఇప్పటికీ కూడా బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటప్పుడు చివర్లో 16 రూపాయలు వచ్చేలా ఇస్తుంటారు.
అయితే చదివింపుల్లో చివర సున్నా ఉన్న నష్టం ఏం లేదని, కాకపోతే నిజాం కాలం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుందన్నట్టుగా మనకు తెలుస్తుంది.